ఈ రోజు మనమొక అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. ఆదికాండము 25 నుండి 50 అధ్యాయాల వరకు విస్తరించిన 147 సంవత్సరాల ఒక ఎపిక్ జర్నీ ఇది. ఎన్నో మానవ లోపాలు, అంతర్గత పోరాటాలు, వాటన్నిటినీ దాటి అంతిమంగా పొందిన ఆశీర్వాదాల కథ ఇది. రండి మొదలుపెడదాం. ఈ ప్రయాణాన్ని మనం 5 ముఖ్యమైన దశలుగా చూడొచ్చు. యాకోబు జననం దగ్గర్నుంచి, బేతేలులో దేవుని దర్శనం, లాబాను దగ్గర గడిపిన కాలం, ఇజ్రాయెల్గా పేరు మారటం, చివరగా అన్నతో సమాధానపడటం. అసలు ఒక మోసగాడైన సహోదరుడు ఆశీర్వదించబడిన మూలపురుషుడుగా ఎలా మారాడో ఈ జర్నీ మనకు వివరిస్తుంది. ఈ కథ ఇస్సాకు, రిబ్కాల కవల కుమారులతో మొదలవుతుంది. ఆసక్తికరమైన విషయమేంటంటే, వీరు పుట్టిన క్షణం నుండే ఒక తీవ్రమైన పోరాటం ప్రారంభమైంది. మరి ఆ పోరాటం వారి భవిష్యత్తును ఎలా మలుపు తిప్పిందో ఇప్పుడు చూద్దాం. అసలు యాకోబు అనే పేరుకు అర్థమేంటో తెలుసా? మడమ పట్టుకునేవాడు లేదా మోసగాడు అని అర్థం. అవును, తన అన్న ఏషావు పుడుతున్నప్పుడు ఏకంగా అతని మడమను పట్టుకుని పుట్టడం వల్లే ఈ చిన్నవాడికి ఆ పేరొచ్చింది. ఇదతని జీవితంలో మొదటినుంచి ఉన్న ఆ అవకాశవాద స్వభావాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది కదూ. ఈ అవకాశవాదానికి ఒక బెస్ట్ ఉదాహరణ ఇక్కడ మనం చూడొచ్చు. ఆకలితో అల్లాడిపోతున్న తన అన్న ఏసావుకు కేవలం ఒక గిన్నె చిక్కుడుకాయల కూర ఇచ్చి, దానికి బదులుగా అత్యంత విలువైన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబు సొంతం చేసుకున్నాడు. ఊహించండి, మొదటి కుమారుడికి దక్కాల్సిన గొప్ప అధికారాన్ని కేవలం కొంచెం ఆహారం కోసం కొనేశాడు. ఇక ఈ మోసం అనేది మరో స్థాయికి ఎలా వెళ్ళిందంటే, ఇస్సాకుకు వృద్ధాప్యంలో కళ్ళు కనిపించని స్థితి వచ్చినప్పుడు రిబ్కా సహాయంతో యాకోబు ఏషావులాగా వేషం వేసుకుని తన స్వంత తండ్రినే మోసగించాడు. ఆ విధంగా అన్నకు దక్కాల్సిన ఆశీర్వాదాన్ని దొంగిలించి, ఆ తరువాత ఏషావు కోపం నుండి తప్పించుకోడానికి ప్రాణభయంతో అజ్ఞాతవాసంలోకి పారిపోవాల్సి వచ్చింది. ఇల్లు వదిలి అలా అజ్ఞాతంలోకి పారిపోతున్న సమయంలో విపరీతమైన అలసటతో ఉన్న యాకోబుకు ఒక దైవిక అనుభవం ఎదురవుతుంది. అదే ఈ కథను పూర్తిగా కొత్త మలుపు తిప్పుతుంది. దారిలో అలసిపోయి ఒక సాధారణ రాయిని తలగడగా చేసుకుని నిద్రపోతున్నప్పుడు అతనికి ఒక అద్భుతమైన కల వస్తుంది. అందులో ఆకాశం నుండి భూమి వరకు ఒక నిచ్చెన వేయబడుంది. దేవదూతలు దానిపై ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ అద్భుత సమయంలో దేవుడు స్వయంగా అబ్రహాము, ఇస్సాకులకు ఇచ్చిన పురాతన వాగ్దానాలను యాకోబుకు కూడా స్థిరపరిచాడు. ఈ దైవిక దర్శనంతో ఎంతగానో ఆశ్చర్యపోయిన యాకోబు తను నిద్రించిన ఆ ప్రదేశానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుని మందిరం అని అర్థం. అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది ఒక అతిపెద్ద మార్పు, ఒక మైలురాయి అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ కథలో ఒక ఆసక్తికరమైన మలుపు. ఇతరులను మోసగించిన పన్నాగాల వీరుడు ఏకంగా 20 ఏళ్లపాటు అదే మోసాన్ని స్వయంగా రుచి చూడాల్సి రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక్కడ జీవితం చూపించిన విచిత్రమేంటో చూస్తే, రాహేలును వివాహం చేసుకోడానికి 7 సంవత్సరాలు కష్టపడితే మామ లాబాను మోసగించి పెద్ద కుమార్తె లేయాను ఇచ్చి పెళ్లి చేశాడు. దాంతో తను నిజంగా ప్రేమించిన రాహేలు కోసం యాకోబు మరో 7 సంవత్సరాలు కష్టపడాల్సొచ్చింది. అంటే మొత్తం 14 సంవత్సరాలు ఒక పెద్ద మోసపూరితమైన పెళ్లి నాటకం కారణంగా బానిసలా పొనిచేయాల్సొచ్చింది. లాబాను దగ్గర గడిపిన ఈ సంక్లిష్టమైన సంవత్సరాలలో లేయా, రాహేలు మరియు వారి దాసీల ద్వారా యాకోబుకు ఖచ్చితంగా 12 మంది కుమారులు పుట్టారు. ఈ 12 మందే భవిష్యత్తులో ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు బలమైన మూలపురుషులయ్యారు. చరిత్రలో ఇది ఎంత ముఖ్యమైన సంఖ్యో మీకంర్థమవుతోంది కదూ. దశాబ్దాలు తర్వాత తిరిగి స్వదేశానికి వెళుతున్నప్పుడు యాకోబులో మళ్లీ ఏషావును కలవాలనే భయం పట్టుకుంది. ఈ కీలకమైన సమయంలోనే కథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టమెదురవుతుంది. ఎంతో భయంతో గడిపిన ఆ రాత్రి ఒక దేవుని దూత వచ్చి తెల్లవార్లు యాకోబుతో కుస్తీ పడతాడు. శారీరకంగా పూర్తిగా అలసిపోయినా పట్టు వదలకుండా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నిన్ను పోనీయను అని యాకోబు గట్టిగా పట్టుబడతాడు. ఒక నిజమైన ఆశీర్వాదం కోసం అతను చేసిన ఎంత తీవ్రమైన, పట్టుదల కలిగిన పోరాటం ఇది. ఆ పట్టుదలకు మెచ్చి దేవుడు అతని పేరును యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు అని అర్థం. మోసగాడు అనే ఆ పాత గుర్తింపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి
శారీరక మరియు ఆధ్యాత్మిక పోరాటం ద్వారా సాధించిన ఒక గొప్ప కొత్త గుర్తింపు ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ కొత్త గుర్తింపుతో ఏశావును కలవడానికి వెళ్ళినప్పుడు జరిగిన పరిణామం అద్భుతం. భయానకమైన పరిస్థితి ఉంటుందనుకుంటే అది క్షమాపణతో కూడిన అందమైన సోదరభావంగా మారిపోయింది. ఏశావు అతన్ని క్షమించి ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు. యాకోబు భౌగోళిక ప్రయాణ కాలానుక్రమం ఒక్కసారి చూస్తే కనానులో జననం, తరువాత లాబాను దగ్గరకు ప్రయాణం, తిరిగి కనానుకు రాక, చివరగా ఐగుప్తులో నివాసం. తప్పిపోయిన తన ప్రియకుమారుడు యోసేపు ఐగుప్తులో గొప్ప అధికారిగా ఉన్నాడని తెలుసుకుని యాకోబు అక్కడికి వెళ్లి తన 147వ ఏట మరణించడంతో ఈ అద్భుత ప్రయాణం ముగుస్తుంది. ఈ జీవిత చరిత్ర ద్వారా మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, గతంలో ఎన్ని తప్పులు లేదా మోసాలు చేసినప్పటికీ నిజమైన పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినప్పుడు ఆ లోపాలు అంతిమ ఆశీర్వాదాలను ఎప్పటికీ అడ్డుకోలేవు. ఆ మార్పే యాకోబును ఒక గొప్ప జనానికి తండ్రిగా మార్చింది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. వ్యక్తిగత మోసంపై ఆధారపడే స్థాయి నుండి దైవిక సత్యం కోసం పోరాడే స్థాయికి జరిగిన ఈ మార్పు మన స్వభావంలో దాగి ఉన్న అంతర్గత పోరాటాలను ఎలా ప్రతిబింబిస్తుందో కదా. నిజమైన అభివృద్ధిని సాధించడానికి, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందడానికి మనం కూడా మనలోని చీకటి కోణాలతో ఎంతగా కుస్తీపడాల్సి ఉంటుందో కదా. ఈ ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.